వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. దౌలతాబాద్ మండల కేంద్రంలోని జంగాపల్లి వెళ్లే రహదారి సమీపంలో ప్రతిపాదిత సంధ్యా పౌల్ట్రీ ఫారం ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామ ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 227 A13 227 E1/3లో ఏర్పాటు చేయనున్న కోళ్ల ఫారాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ సంబంధిత అధికారులకు వినతి పత్రం సమర్పించారు. నివాస ప్రాంతాలు, ఎంజేపీ హాస్టల్కు సమీపంలో పౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేస్తే దుర్వాసన, కాలుష్యం, ప్రజారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. హాస్టల్ కేవలం 150 మీటర్ల దూరంలో ఉండడంతో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారు. కావున దీనిపైన గ్రామ సెక్రటరీ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కలిసి చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మరియు దీనివల్ల చెరువుగాలు ఆనుకొని ఉంది, ఎంజేపీ పాఠశాల దగ్గరలో ఉంది. దాంట్లో 1200 మంది పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారుతుంది. మరియు సూరంపల్లి, ముబరాజ్పూర్, మిరుదొడ్డి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక రోగాలు, క్యాన్సర్ పేషెంట్లు బారిన పడుతున్నారు. కావున మేము ఇలాంటివి పర్మిషన్ ఇవ్వదని కోరుతున్నాం. మరియు దీన్ని అధిక సంఖ్యలో చుట్టుపక్కల అన్ని విలేజెస్ దీనివల్ల కలుషితమవుతాయి. మరియు దీనికి పక్కనే చెరువు కాలువ ఆనుకొని ఉంది. ఇది గొలుసుకట్టు చెరువు. దీనిపైన ప్రతి ఒక్కరు చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మరియు మేము దీన్ని మరింత ఉధృతంగా తీసుకుపోతాం. దౌలతాబాద్ ప్రజలు ఎలాంటి పర్మిషన్ ఇవ్వదని కోరుచున్నాం. పోల్ట్రీ బాగా చెప్తున్నాడు, అది అందరికి ఇబ్బంది. చుట్టుపక్కల రైతులందరం చాలా ఇబ్బంది అవుతుంది. సంధ్యా పౌల్ట్రీ ఫామ్ అనే ఒక యజమాని అతను ఎటువంటి పర్మిషన్ లేకుండా పర్మిషన్ తీసుకున్నట్టు పేపర్స్ను సృష్టించుకొని అతను పనులు నిర్వహిస్తున్నాడు. దీనివల్ల ముఖ్యంగా అతని దగ్గర ఆ పొలానికి ఆనుకొని దగ్గరలో ఉన్న ఎంజేపీ హాస్టల్ 150 మీటర్లు, కేవలం 150 మీటర్లు మాత్రం దూరంలో ఉన్న అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటైన ఎంజేపీ హాస్టల్, దానిలో విద్యార్థులు 1200 విద్యార్థులు చదువుతున్నారు. ఇతను వేయడం వల్ల పౌల్ట్రీ ఫామ్ నిర్వహించడం వల్ల ఒకవేళ వేస్తే ఆ వాసనకు ఆ విద్యార్థులు కూడా అక్కడ ఉండడానికి అవకాశం ఉండదు. అలాగే ముఖ్యంగా దౌలతాబాద్ గ్రామం చుట్టుపరిధిలోని ఒక 5 విలేజ్లు ఖచ్చితంగా ఒక మొత్తం కలుషితం అయిపోయి అనారోగ్యానికి గురి కావాల్సి ఉంటుంది. కావున అందరూ అధికారులు కానీ అనధికారులు కానీ ఎవరైనా సరే దీన్ని స్పందించి దీనిని వ్యతిరేకించవలసిందిగా కోరుతున్నాము. ఒకవేళ దీనిని ఇలాగే కొనసాగిస్తే ఉధృతంగా మేము ఏం చేయాలో అలాగే చేస్తామని కోరుతున్నాము. కోళ్ల ఫారం నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణానికి దగ్గర ఎంజేపీ స్కూల్ ఉంది. 500 విద్యార్థులకు 500 అభ్యర్థులకి. అలాగే దౌలతాబాద్ కూడా చాలా ద్రోహం చేసిన రైతు ప్రజలకు ఎవరైతే పైసలు తీసుకుని అయితే ఇచ్చిన పర్మిషన్ వాళ్ళంతా వెనుక తీసుకోవాలి. వెనుక తీసుకోకపోతే బాగుండాలని హెచ్చరిస్తున్నాము. ఉద్యమిస్తాం మొత్తం దౌలతాబాద్ గ్రామంలో అని చెప్తున్నాం. పర్యావరణాలు దౌలతాబాద్ చుట్టుముట్టు ప్రాంతాలు మొత్తం క్యాన్సర్ బాగా తయారు చేస్తుండే. కొందరు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, కమిషన్ కోసం దౌలతాబాద్ శివారులోని చెంగపల్లి రోడ్లో సంధ్యా పౌల్ట్రీ ఫామ్ ఇవ్వడం సాధించింది. దాని పక్కనే ఉన్న కెనాల్ ఉంది, వాటర్ సపోయేది. దానికి ఆనుకొని కొంచెం ముందుకు పోతే ఒక 500 విద్యార్థులకు ఉన్న గురుకుల పాఠశాల ఉంది. వీరందరికీ వాదన వస్తే ఇంతకు గతంలో మల్లేశంపల్లి ప్రాంతం జరిగింది. వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మొత్తం విపరీతంగా ఈగలు గ్రామాలకు రావడం జరుగుతుంది. వాళ్ళ స్వగ్రామ సురంపల్లిలో మన క్యాంపు జరిగితే కూడా క్యాన్సర్ పేషెంట్ పెరిగిపోతుంది. ఎందుకంటే రోజువారీ వాసన పీల్చి ఊపిరితిత్తులు మొత్తం పాడై అవే దెబ్బతింటుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కొన్నప్పుడు ఇక్కడ జాగ ఉన్నప్పుడు ఏం చేసినంటే ఇక నేను కోళ్ల ఫారం కాకుండా నేను ఫంక్షన్ హాల్ చేసి తక్కువ ధరకి ఇస్తానని చెప్పిండు. అమ్మిన వాళ్ళు ఒకటే కులానికి చెందిన వాళ్ళు, అమ్మించి ఒకటే కులానికి చెందిన వాళ్ళు, కొన్నలు ఒకటే చెందిన వాళ్ళు. ఇందులో పాలకవర్గం కూడా ప్రస్తుతం వాళ్ళు కూడా అదే జాతి చెందిన వాళ్ళు. అందులో పాలకవర్గ సభ్యులు కూడా 5,000 10,000 కక్కుర్తి పడి వాళ్ళ అమూల్యమైన 5,000 తాకట్టు పెడతారు. ఇది ఇంతే కొనసాగితే ఎంతగానో తెగించి అవసరాన్ని దాడి చేసిద్దామని చెప్తారు.